హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్లో చూడండి గులాబీలు చాలా బాగా ఇచ్చినాయి. గులాబీ మొక్క కొనుక్కునేటప్పుడు కొంచెం నర్సరీకి వెళ్ళినప్పుడు గులాబీ మొక్క హెల్తీగా ఉందా లేదో చూసి కొనుక్కోవాలి. ఫస్ట్ ఒకే కొమ్మగా ఉన్నదానికన్నా ఇట్లా 4-5 కొమ్మలు ఉన్నదిగా తీసుకున్నాం అనుకోండి, చక్కగా చెట్టు గుబురుగా వస్తుంది. పూలు మనకి ఎక్కువ పూలు వస్తాయి. ఎక్కువగా ఏంటంటే గులాబీ సింగిల్ ఉంటుంది, ఇట్లా ఒక్కో కొమ్మ ఉండి ఉంటాయి. అవి మామూలు మొక్కలు. గ్రాఫ్టెడ్ తెచ్చుకున్నాం అనుకోండి ఇలా ఉంటుంది. ఈ గ్రాఫ్టెడ్కి కింద వచ్చిన కొమ్మ ఉంచుకోకూడదండి, పైన ఉన్న వాటినే ఉంచుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఈరోజు గులాబీ పువ్వు ఒకటైతే కోస్తున్నాను. చెట్టు నుంటేనే అందంగా ఉంటాయి. కాకపోతే నేను మా పిల్లల దగ్గర స్కూల్లో నేర్చుకున్నాను ఎలా అంటే బొకేలు చేయటం. మనం పెద్దవాళ్ళు మన దగ్గర నుంచే పిల్లలు నేర్చుకోవాలని కాదండి, కొన్ని విషయాల్లో మనం పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. నేను తప్పు అనుకోను. ఎందుకని ఇది డైరీ కవర్ అండి. పిల్లలు చేస్తుంటే చూసి నేను వాళ్ళ దగ్గర నుంచి 2 కవర్లు తీసుకొచ్చాను. ఇది అన్నపూర్ణ ఆకు, ఇదేమో స్పైడర్ ప్లాంట్. ఈ 2 ఆకులు ఇలా తీసి ఇలా పెట్టుకోవటం అండి. కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో ఇలా పువ్వు పెట్టి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇస్తే, కొన్ని ఆకులు లాంటివి కానీ కొమ్మలు ఇలా లోపలికి గుచ్చేసామనుకోండి, ఆకులు పోయినా గుచ్చేయచ్చు. ఇలా చూడండి ఎంత అందంగా ఉందో. స్కూల్కి ఎవరన్నా వచ్చినప్పుడు గెస్ట్లు పిల్లలు ఇలా తయారు చేసి ఇస్తారండి. చూసారా ఎంత అందంగా ఉందో. పువ్వు ఇటు తిప్పుతానండి కొంచెం. ఇలా ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కూడా డైరీ కవరు, మీకు ఐడియా కోసం అని ఇంకా నాకు వాళ్ళు 2 ఇచ్చారు. ఎందుకంటే డైరీ ఏం లేదండి, ఇట్లా తిప్పేయటం. ఇలా చివరన కొంచెం ఒక పిన్ వేసేసుకోవటమే. ఇక్కడ ఒక పిన్ వేసుకున్నాం అనుకోండి ఇలా ఉండిపోతుంది. నేను కూడా వేసాను చూడండి, ఇలా పిన్ వేసి